లలితా సహస్రనామ స్తోత్రంలో 21వ శ్లోకం. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణభూషిత శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభా. లలితా సహస్రనామ నవనీతం. దాని అర్థం: శివకామేశ్వరుని ఒడి ఆమెకు గుడి, ధర్మవిరుద్ధము కాని కామం శివకామం, దానికి అధిపతి శివకామేశ్వరుడు. ఆయన ఒడిలో మహాలావణ్య సేవది అయిన పరమేశ్వరి నివసిస్తుంది. శివునికి ఆమెకు భేదం లేదు. శివాత్మకమైన రూపాన్ని ఆమె ఆశ్రయిస్తుంది. శివుడు కూడా ఆమె చెప్పినట్టు చేస్తాడు. శివునితో కూడిన భవాని మేరు పర్వత శిఖరం మీద నివసిస్తుంది. శ్రీచక్రంలో నవద్వార శరీరంలో ఆమె ఉనికి ఉన్నతోన్నతమైనది. శ్రీమంతమైన నగరానికి ఆమె నాయకురాలు. శ్రీవిద్య ఆమెకు ఆటపట్టు. ఆమె నివసించే ఇంటిని చింతామణులతో నిర్మించారు. ఆమె ఉన్న చోటుకు ప్రవేశం లభిస్తే కోరిన కోరికలన్నీ ఫలించినట్టే. పంచబ్రహ్మలకు మించిన మహోన్నత స్థాయిలో నెలకొని ఉన్న పరమేశ్వరి మహాపద్మాలు పూచే బృహదారణ్యక పుణ్యసీమల్లో కదంబ కుసుమాల మధ్య విహరిస్తూ ఉంటుంది. అమృతం సముద్రంలాగా ఆమెను ఆవరించి ఉంటుంది. ఇటు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి చక్రాలకు అతీతంగా ఆజ్ఞాచక్రంలో లలాటానికి సమీపంగా నివసించే అంతరాళ మరాళానికి సహస్రారంలోని సుధాలహరి అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు అమృతాన్ని అందుకొనగలిగే అమృత వర్షిణి ఆమె. సకల కామితార్థాలను ప్రసాదించగల కామాక్షి. ఆమె కటాక్ష వీక్షణమే సకల కామదాయకం. కా అక్షరాల్లో, కా అనే కారంలో ఒదిగి ఉన్న బ్రహ్మస్వరూపం, ఆకారంలో ఉన్న విష్ణు స్వరూపం, మకారంలో ఉన్న మహేశ్వర స్వరూపం. కకారం, అకారం, మకారం, మకారంలో ఉన్న మహేశ్వర స్వరూపం. కామాక్షిలో మిళితమైన ఆమె కమనీయ నయనాలలో గోచరించగలవు. ఇది కేవలం కల్పన కాదు, దీని ప్రత్యక్ష ప్రమాణం పరమేశ్వరి పరాక్రమం. ఆమె ఆత్మ వైభవాన్ని దేవర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు కొనియాడారు. బ్రహ్మాది దేవతలు కూడా ఆమెను స్తుతించారు. శ్రీమాత్రే నమః.